నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్కు సిద్ధమైంది ఎన్నికల సంఘం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత నడుమ పోలింగ్ రీపోలింగ్ ముగిసింది. వైసీపీ టీడీపీ శ్రేణుల దాడులతో హైటెన్షన్ ఏర్పడింది. చాలా చోట్ల రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లు ఓటు వేసే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ ఇవాటి రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించింది. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం ఉంటే కేంద్ర బలగాలతో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాలని సవాల్ విసిరింది. మరోవైపు జగన్కు ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే అరాచకాలు అంటూ మాట్లాడుతున్నారని టీడీపీ ప్రతిదాడి చేసింది. మరి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పదవిని ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? జగన్ ఇలాకాలో గెలిపేవరది? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండిట్లో జెడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ జరిగిన సందర్భంలోనే ఒకరంటే నువ్వా నేనా అనుకునే రీతిలోనే పరస్పరం దాడులు కావచ్చు, ప్రతిదాడులు కావచ్చు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కూడా పెరిగారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో పాల్గొనడానికి ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అలాగే బొట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఎంఏ గఫూర్ సిపిఎం మాజీ ఎమ్మెల్యే గారు కూడా మనతో చర్చలో పాల్గొన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లక్ష్మణ్ గారు, మొత్తం మీద మనం ఆంధ్రప్రదేశ్లో హైటెన్షన్ వాతావరణం, 2 జడ్పీటీ స్థానాలకు మాత్రమే బైపోల్ ఎలక్షన్స్ సంబంధించి పోలింగు రీపోలింగ్ జరిగాయి. కానీ ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, కేంద్ర కమిటీకి సంబంధించి కేంద్ర బలగాలతో మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేయాలని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ ఓడిపోతామనే భయంతో ఇలాంటి కక్కుతున్నారు అంటూ కూడా టీడీపీ విమర్శలు దాడి కురిపించింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కు సంబంధించి దాడులకు ప్రత్యాడు ఇలా జరిగిన నేపథ్యంలో ఎలా చూడొచ్చు? రాబోయే ఎలక్షన్లు ఎలా ఉండబోతాయి ఈ ఎలక్షన్లకు సంబంధించి? ఇప్పుడు ఈ ఎన్నికకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, పులివెందల్లో జెడ్పీసీ అంటే పులివెందల అన్నది అది ఒక పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళు అది ఒక పులివెందులు అంటే వాళ్ళ సామ్రాజ్యం లాగా కొనసాగుతూ వస్తున్నది ఆ కుటుంబానికి. అందువల్ల అంత ప్రాధాన్యత ఉంది. అసలు ఇంతకుముందు గత ఎన్నికలు చూసుకున్నప్పుడు కూడా అప్పట్లో ఎందుకు టీడీపీ ఇంత గట్టిగా ఫైట్ చేయలే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇక్కడ నేను ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తా. దీని వెనక ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఈ పోటాపోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకే సామాజిక వర్గం వాళ్ళు. బంధుత్వాలు కూడా అందరికీ ఉన్నాయి, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. కేవలం ఎలా క్లిక్ అవుతారు కాబట్టి మనము దీన్ని ఆర్థిక పరంగా లాభం ఎలా పొందవచ్చు అని ప్లాన్ చేశారేమో అని నేనైతే అనుమానపడుతున్నా. ఏంటి ఆర్థిక ప్లాన్ అంటే, బెట్టింగ్. 200 కోట్ల వరకు బెట్టింగ్ జరిగింది. రేపు రిజల్ట్ను బట్టి పంచుకుంటారు. ఈ పంచుకునే దాంట్లో ఎవరైనా తక్కువ కాదు. అటు ఇటు ఇద్దరికి లాభమే, ఓడిన లాభమే, గెలిచిన లాభమే, ఇద్దరికి. అందువలన ఈ ఎన్నిక అంత ప్రాధాన్యత ఎన్నికగా తయారై కూర్చుంది. ఇలాంటి ఏమవసరం ఉందండి? ఇప్పుడు నెల్లూరులో జరిగాయి అంతకుముందు. ఎందుకు మనం కొట్లాడుకోవాలని తెలుగుదేశం వాళ్ళు కొన్ని, వైఎస్ఆర్సీ వాళ్ళు కొన్ని పంచుకొనినారు, ఏకగ్రీవాలైంది. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం చేసేదంటూ ఏమి ఉండదు. ఆడ వాస్తవంగా డామినేషన్ వాళ్ళకే ఉంటుంది, రాజశేఖర ఫ్యామిలీకి. కానీ ఏంటి, ఏం చెప్పుకొని చెప్తున్నారు?
అక్కడ జెడ్పీటీసీలో గెలిస్తే తెలుగుదేశము రాబోయే కాలంలో అదొక నాంది. చూడు, ఇంకా టీడీపీ ఇక్కడ బలపడుతుంది, టీడీపీ రేపు పొద్దున అన్ని స్థానాలు కూడా అంటే ఏ ఎన్నికలు జరిగినా గెలుచుకుంటాము అనేటువంటి వాదన పెట్టారు. పెట్టినప్పటికి ఏం జరుగుతుంది, మరి దాని మీద స్టాండ్ అయి ఉంటారా? నెక్స్ట్ లోకల్ వార్డు ఎన్నికలు వస్తాయి, అంటే ఏమి పులివెందుల మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని టీడీపీ కైవసం చేసుకుంటే ఇంకొక బీజం ఏర్పడుతుంది. చూడు, పులివెందుల మున్సిపాలిటీనే టీడీపీ అయినప్పుడు రేపు పొద్దున అసెంబ్లీ కూడా గెలుచుకోగలుగుతాము అనే ఒక నమ్మకం వస్తుంది. మరి చూద్దాం మున్సిపల్ ఎలక్షన్స్లో ఇలా రోల్ రేపు పొద్దున ఎలా ఉంటుందో, అంటే టీడీపీ రోల్. ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పక్కన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ. అసలు ఆయనకి ఏమి సంబంధం, ఆ పార్టీకి సంబంధం లేదు, ఆయనకి కూడా సంబంధం లేదు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. సరే, పక్కన పొద్దుటూరులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, కమలాపురం ఎమ్మెల్యే అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఈయనకు ఈ బీటెక్ రవి తెలుగుదేశం ఆయనకి ఈ మంచి ఆర్థికపరమైన అంశాల్లో రిలేషన్ ఉంది. దాని వలన ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే డబ్బులు ఎలా సంపాదించాలా ఈజీగా, ఎవరిని బెదిరించాలా, ఏ విధంగా మనం సొమ్ము చేసుకోవచ్చు అని ప్లాన్లు చేయడంలో దిట్టలు వీళ్ళందరూ కూడా. ఇలాంటి ప్లాన్లు చేశారేమో నేనైతే అనుమానపడుతున్నాను, నో డౌట్. సరే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారని మనం చర్చించుకున్నప్పుడు రిగ్గింగ్ జరిగిందా లేదా అంటే, సహజంగా అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ సహకరిస్తుంది. అక్కడ తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తూ దొంగ ఓట్లు వేసుకున్నారు, రీసైక్లింగ్ వేసుకున్నారు, ఇవన్నీ జరిగాయి అని చెప్తున్నారు. కానీ ఇందులో వైఎస్ఆర్సీపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ తిట్టలు. వాళ్ళు అది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా పులివెందుల నియోజకవర్గంలో పోలీసుల ఆటలు సాగేవి కాదు. చెట్టు కట్టేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ వెనక. ది హోల్ నైట్ అతను విడిపించేవాడు లేని పరిస్థితి కూడా ఉండేది. అలాగే పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండా కడితే పులివెందుల మీదలో ఒక అతను అమాయకుడు వాడిని మార్కెట్ దగ్గర నడి రోడ్డులో పట్టపగలు మర్డర్ చేసేది. అలాంటి పులివెందుల అది. కాబట్టి వాళ్ళేం తక్కువేం కాదు. ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళ నీతులు జగన్మోహన్ రెడ్డి గారు. ఓ ప్రజాస్వామ్యము, చట్టాలు ఇలా ఉన్నాయి, ఏజెంట్లకు ఈ చట్టాలు వర్తిస్తాయి, అభ్యర్థులకు ఈ చట్టాలు వర్తిస్తాయి అని చెప్తున్నాడు. పోలీసులు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. మరి గతంలో ఏం జరిగింది అక్కడ పులివెందుల్లో అనేది అది అడిగిన చెప్పదలుచుకుంటే కనుక ది హోల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పచ్చు నేనైతే. అక్కడ ఏం జరిగాయి, ఎప్పుడప్పుడు ఏమేమి జరిగాయి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీతులు చెప్తే కుదరదు. మీరు నేర్పించారు దాన్ని, ఇప్పుడు పోలీసులు అండ 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 దొరికి. రైట్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో తెలుగుదేశం గెలుస్తుందా? రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బిగ్ టాక్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. గఫూర్ గారు చెప్పండి. గఫూర్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందండి? రైట్. ఒంటిమిట్ట ఏదైతే జెడ్పీటీసీ పులివెందుల ఈ 2 స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలింగు, రీపోలింగు ఇవన్నీ కూడా సర్వసామాన్యం. ఎందుకంటే కొందరు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకపోతే, కొందరు సిరా పోసిరని, కొందరు మొత్తం వీటిలో వాటర్ పోసిరని, ఇంకులు పోసిరని కూడా ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఒక్కొక్కరైతే బ్యాలెట్ బాక్సులు ఎత్తుకపోయారని. ఈ నేపథ్యంలో కొంత ఒంటిమిట్ట లోపల రీపోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బందోబస్తు అంటే పోలీసు బందోబస్తు మధ్య మాత్రమే
రీపోలింగ్ జరిగిన సందర్భాలు జరిగాయి. కానీ రేపు పట్టం కట్టబోయేది ఈ 2 జడ్పీటీ స్థానాలకు ఎవరు అనేది ప్రజలు నిర్ణయించారు. కానీ ఈ నేపథ్యంలోనే ఒకరు ఓటమి పాలయ్యి మళ్ళీ తెర మీదకి వచ్చి నన్ను గెలుపుతాను అనే ధీమతో పగడ్బాలు పలుకుతున్నారు. అదేమి లేదు అని టీడీపీ విమర్శిస్తుంది. కానీ ఓడిపోతామని చెప్పేసి ఇదంతా కూడా పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్నారు. అది కేంద్ర మిలిటరీతో కావచ్చు, కేంద్ర బలగాలతో కావచ్చు, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి అంటూ కూడా వైసీపీ. అంటే ఈ 2 పార్టీలు ఒకరికొకరు అంటే విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఆ బాక్స్లో ఉంది. రేపు మధ్యాహ్నం తెలిసిపోతుంది. ఇక నిర్ణయించేది ఏం లేదు, నిర్ణయం అయిపోయింది. ఈ రోజు 1-2 చోట్ల రీపోలింగ్ జరిగితే అది ఈరోజు వాళ్ళు వేసేసి ఉంటారు. పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు పులివెందులలో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవదు అనేటువంటి అనుమానం గతంలో ఎవరికి లేదండి. పులివెందులు అంటే దాదాపు వాళ్ళ ఆధిపత్యంలో ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఎవరిని రానివ్వరు, ఎవరు క్యాంపెయిన్ చేసుకొనివ్వరు అనేటువంటి ఒక వాతావరణం పులివెందుల్లో చాలా దశాబ్దాలుగా కొనసాగుతుంది వాతావరణం. ఇప్పుడు అంటే ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు కాస్త కడపలో రాజశేఖర రెడ్డి గెలుస్తాడా లేదా అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడు పులివెందులు కూడా టైటన్ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే పులివెందుల్లో వైసీపీ ఓడిపోబోతుంది అనేటువంటి వాతావరణం ఆల్రెడీ ఏర్పడి ఉంది. అంటే దానికి సంస్థాగత కారణాలు ఉన్నాయి. దొంగ ఓట్లు వేయించినాను ఈరోజు జగన్ గారు మాట్లాడిన నేను కూడా విన్నాను. నేను ఆయన జమ్మల్ మడుగు వాళ్ళు లేకుంటే ఫలాని గ్రామం మొత్తం ఫలానా అని రౌండ్ చేసి కొన్ని ఫోటోలు అవి చూపించారు, వీళ్ళంతా దొంగ ఓటర్లని. కానీ ఆ మొత్తం క్యూలో పోల్చుకుంటే వీళ్ళు ఐడెంటిఫై చేసినట్టు దొంగ ఓట్లు 6-7 ఉంటాయి, దాదాపు 100 మంది క్యూలో. ఆ 6-7 ఓట్లు పోయినా కానీ మిగతా ఓట్లయితే పులివెందుల వాళ్ళే అనుకోవాలి కదా మనం. కాబట్టి పులివెందుల్లో జనం మాత్రం వచ్చి ఓటేశారు. సరే, ఎవరికి వేశారు, ఏమిటి, ఏ కారణాలతో వేశారు అనేది వేరే సంగతి, కానీ ఓట్లు వేశారు. దొంగ ఓట్లు కూడా పోలేంటి. ఈ దొంగ ఓట్లకు కారణం ఏమిటి అంటే, ఇదేమి ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుపతిలో ఏం చేసినారు, మాచర్లో ఏం చేసినారు, పల్నాడులో ఏం చేసినారు అనేది మనం ఒక్కసారి తిరిగి చూస్తే దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్. ఇది పోలీస్ బందోబస్తు ఆసరాతో కొంత దొంగ ఓట్లు పోలైతే పోయి ఉండొచ్చు. నేనేమి చేయలేదని కూడా చేసి ఉండరని కూడా నేనేమి అనుకోవడం లేదు. దొంగ ఓట్లు వేసింటారు. పాయింట్ ఏమిటంటే, సంస్థాగతంగానే వైసీపీ వీక్ అయింది. వివేకానంద రెడ్డి మర్డరు, వాళ్ళ కుటుంబంలో తగాదా, విజయమ్మను షర్మిలను దూరంగా పెట్టడం, దాదాపు అవినాష్ రెడ్డి గారి కుటుంబం యొక్క ఆధిపత్యం పులివెందులో ఏర్పడడం, జగన్ ప్రజలకు దూరంగా ఉండడం, వీటన్నిటి ఫలితంగా వైసీపీ ఐక్యంగా లేదు. వైసీపీ బీటలు వారింది. చాలామంది ఇది మాకు సంబంధం లేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఫెయిల్ అన్నారు. వాళ్ళేమి ఈ ఎన్నికల్లో కూడా కమిట్మెంట్తో పని చేయలేదు అని. సరే, డబ్బులు 2 వైపులు పంచారు, వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు. అయితే పోలీసు చాలా పెద్ద మోతాదులో మోహరించడంతో టీడీపీకి కొంత అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ను బయటికి రానియలేదు, అట్లాగే ఎంపీని, స్థానికంగా ఉండేటువంటి ఎంపీని అరెస్ట్ చేసినారు. సరే, ఇక్కడ ఉండే ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు. అట్లాగే అక్కడ తను ఎవరు వేంపల్లో ఒకరిని అరెస్ట్ చేశారు, సతీష్ రెడ్డి ఎవరినో. మొత్తం మీద ఏమంటే పోలీస్ యొక్క సపోర్ట్తో టీడీపీ కొంత అడ్వాంటేజ్ పొందినటువంటి మాత్రం వాస్తవమే. అయినా కేవలం దానివల్ల గెలుపోవటం కాదండి, వైసీపీ సంస్థాగతంగా వీక్ అయింది. అనేక స్వయంకృతం వాళ్ళు చేసుకున్నటువంటి చర్యలు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎక్కడో ఉన్నా రాజశేఖర రెడ్డి చాలా బంపర్ మెజార్టీతో గెలిచేవాడు. ఎందుకంటే ఆ బాధ్యత అంతా కూడా వివేకానంద రెడ్డి తీసుకునేవాడు. వివేకానంద రెడ్డి తీసుకొని మొత్తం గ్రామం తిరిగి ఆ రకంగా చేసేవాడు. ఆధిపత్యం అట్లా కొనసాగింది. అయితే ఇప్పుడు లేదు. వివేకానంద రెడ్డి ఎవరు మర్డర్ చేసినారో అందరికి తెలుసు. సిబిఐ ఏం చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అట్లా కుటుంబంలో ఏం జరుగుతుంది, షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారు, విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు, కేసులు ఎట్లున్నాయి అందరికి తెలుసు. కాబట్టి స్వయంకృతాపరాధంతో వైసీపీ చేసుకున్నటువంటి చర్యల వల్ల పరాజయం వైపుగా ప్రయాణం ఉంది అని జనం అనుకుంటున్నారు.
రేపు మధ్యాహ్నానికి తెలుస్తుంది. నేను ఒకటే చెప్పేదండి, టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నికల్ని ఫార్స్గా మార్చకూడదు. పులివెందుల్లో 5,000 రూపాయలు ఒక్కో ఓటుకి ఇవ్వడం అనేటువంటిది ఏం ప్రజాస్వామ్యం అంటారు దీన్ని? అట్లాగే ఎవరిని బయటికి రాకుండా చేయడం అనేది కొన్ని చోట్ల మనకు కనపడింది. సోషల్ మీడియాలో కాళ్ళు మొక్కుతున్నారు పోలీసులు, మేము ఓటు వేయడానికి పోనివ్వండి అని. అది కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల. ఆ రకంగా ఎవరు గెలిచినా దాన్ని మనం స్వీకరించాలి. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్తో ఎన్నికలు జరపాలని డిమాండ్. మరి మాచర్లో ఆయన జరిపితే తప్పనిసరిగా అది కరెక్ట్ డిమాండ్ అనొచ్చు మనం. మాచర్లేమో కార్లలో విజిట్ చేయడానికి పోతే ఏసీ కొట్టి ఆ కార్లను పగలగొట్టి పంపించినటువంటి గొప్ప కార్యం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కదా. ఆయన ఆత్మహత్య చేసుకోవాలా. ఎస్, నేను పొరపాటు చేసినాను, నేను ఆ రోజు జరపలేకపోయినాను, ఈరోజు మీరు చేయడం తప్పు, మేము ఆ రోజు చేసిన తప్పుగా మేము విమర్శించుకుంటున్నాం అని చెప్తే గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఏమైనప్పటికీ ఎవరైనా ఎన్నికల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చి ఎన్నికలు జరపాలి తప్ప ఈ అధికారులు ఉండేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటే మాత్రం సరైనది కాదు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అనేకమైన ఆరోపణలు చేసినాడు. ఆ ఆరోపణలలో న్యాయం ఏదుంది ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వైపు నుంచి ఎక్సర్సైజ్ అంటే భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా రేపు మధ్యాహ్నానికి ఫలితాలు తెలుస్తాయి కాబట్టి ఒంటిమిట్ట కూడా అదే పద్ధతిలో జరిగిందని నేను కనుక్కున్నాను. నాకు తెలిసినటువంటి వార్త, నేనేం పోలేదు కానీ నాకు తెలిసినటువంటి వార్త ప్రకారంగా ఈ 2 చోట్ల, ఎందుకంటే కడప జిల్లా జనరల్గా వైసీపీ యొక్క డామినేషన్ అని అనుకుంటాం మనం. అట్లాంటి ఇక్కడ 2 బై ఎలక్షన్స్లో కూడా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అనేటువంటిది చెబుతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నానికి మనం చూడొచ్చు. రైట్ రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. నా వాయిస్ క్లారిటీ ఉందండి? ఉందండి. రామారావు గారు, మనం చూసినాం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినాక కావచ్చు, మొత్తం మీద రాయలసీమ అంటేనే ఒక రతనాల సీమ అనేది అక్కడి ప్రజలు నమ్ముకున్నమాట. కానీ బయటి వ్యక్తులు మాత్రం రాయలసీమ అంటేనే కడప, మళ్ళీ రాయలసీమ అంటే కడప జిల్లా అంటేనే ఒక్కొక్కరు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యంలోనే అది కూడా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గం. ఈ నేపథ్యంలో పులివెందుల లోపల కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఈ 2 జడ్పీటీ స్థానాలకు రీపోలింగ్ జరిగింది. అంటే మా బైపోల్ ఎలక్షన్లో రీపోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓడిపోతారనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ ఉచ్చరిస్తుంటే దీన్ని కేంద్ర బలగాలతోటి మళ్ళీ పోలింగ్ జరపాలనే వరకు ఎంతవరకు క్లారిటీ, ఎందుకని ఈ భయం ప్రజల లోపల పట్టుకుంది, ఇప్పుడు ఎందుకని దాన్ని మార్పును చూస్తున్నారు ప్రజలు అనేది ఒక నినాదం అయితే ఏర్పడుతుంది. ఎందుకని అంటే అక్కడ ఏకాధిపత్యం మాత్రమే కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులతోటి భారీ బందోబస్తు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకని ఇక్కడ ఒంటొద్దు పోకడలాగా ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఎందుకని పోయినాయి అనుకోవచ్చు? నమస్కారం అండి. మీకు అలాగే ఛానల్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే కపూర్ గారికి, అలాగే వెంకటరమణ గారికి, పెద్దలు లక్ష్మణ్ గారికి ముందుగా నమస్కారాలు. మనకి పులివెందులలోని జడ్పీటీసీని అంశం చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఒక లోపభూయిష్టమైనటువంటి విధానంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడి తెగబడ్డారండి. దీనికి ఉదాహరణ ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ అక్కడ స్థానిక నాయకుల మీద వీళ్ళు కార్ల మీద దాడి చేసి ఏదైతే ప్రచారానికి వెళితే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద సాక్షాత్తు ఒక శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్సీ రమేష్ ఆయన సహచరుల మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసి మళ్ళా నల్లగొండ వనపల్లి ఆ ఊర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు బేభత్సం సృష్టిస్తే వాళ్ళు తప్పుకొని వస్తే తర్వాత ఈ విషయం మీద పోలీసులు నిందితులని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ కాపాడటమే కాకుండా ఏదైతే దాడిలో గాయపడ్డారు, ఏదైతే బాధితులు ఉన్నారో వారిపైనే రకరకాల కేసులు, అట్రాసిటీ కేసులు సహా పెట్టారు. ఆ ఉదంతంతో మనకు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం
అధికారుల గారికి ఏ విధంగా పాల్పడుతుంది అనేది. అట్లాగే అక్కడ రాయలసీమ డిఐజీగా ఉన్నటువంటి కోయ ప్రదీప్ కుమార్ గారు మాటలు మనం చూస్తే ఆ ఘటనకు సంబంధించి ఎవరైనా మీడియా ప్రశ్నించినా కూడా మేము లేకపోతే తలకాయలు నేర్చుకోయేవనే మాట, అది ఆయన యొక్క బాధ్యత రాహిత్యంగానే ఆయన యొక్క పక్షపాత ధోరణిని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో దాదాపుగా 25కు పైగా జెడ్పీటీసీలు ఖాళీలు ఉన్నాయి. అట్లాగే 200కు పైగా ఎంపీటీసీలు ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఖాళీలుంటే కేవలం 4-5 జెడ్పీటీసీలకే ఎన్నికల కమిషన్ ముందుకు రావడం, దీంట్లో కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం ఉందనేది మనకు అర్థమవుతాం. దాంట్లో వాంటెడ్ గా పులివెందులకు సంబంధించి ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాదాపుగా వచ్చినటువంటి సంవత్సరానికి పైగా కూడా మనకి ఈ పాలనలో ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీలు అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయక ప్రజలు తీవ్ర వ్యతిరేకించండి. సూపర్ 6 మొత్తం అమలు చేసామంటారు. అట్లాగే 115 హామీలు అమలు చేశామని లోకేష్ బాబు చెప్పినటువంటి ఆ మహానాడు వేదికగా ఆ యొక్క ప్రసంగం కూడా మనం చూస్తే అబద్ధాలు మోసపూరితమైనటువంటి విధానంతో పిల్లెట్టుకు వస్తున్నారు. అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పేసి సరైన బడ్జెట్ కేటాయించకుండా ఏదైతే చాలా మందికి కోతలు విధించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనం చూస్తాం ఈ మధ్య ఏదైతే అన్నదాత సుఖీభావం రైతుల కోసం 20,000 ఇస్తున్నామని చెప్పి ఆగస్టు 2న అట్టహాసంగా ప్రకటించి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 5,000 మాత్రం చెల్లించారు. ప్రధానమంత్రి ఏదైతే పిఎం కిసాన్ యోజన నుంచి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 మాత్రమే తప్పాయి. ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఎగ్గొట్టి గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అరాకొరగా ఇస్తున్నారు అనేది. అట్లాగే ఉచిత బస్సు కూడా రాష్ట్రం మొత్తం యూనిట్ గా అన్ని బస్సుల్లో కూడా చేస్తామని చెప్పి అది విస్మరించారు. మనకి చూసాం ఏదైతే తల్లికి వందనం పథకం కూడా చాలా లోపభూయిష్టంగా చాలా మందికి కట్ చేశారు. అట్లాగే పెన్షన్లు విపరీతంగా మొన్న క్రాస్ చెక్ పేరుతో కట్ చేస్తున్నారు. ఈ విధంగా అట్లాగే కరెంటు బిల్లులు 2021, 2022, 2023 ఈ యొక్క సంబంధించినటువంటి ఛార్జీల సర్దుబాటు ఛార్జీల పేరుతోటి విపరీతంగా విద్యుత్ బిల్లులు వడ్డన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. అట్లాగే జిఎస్టీ విషయం కూడా వరద సెస్ కింద 1%, 5% ఉంటే పెంచాలని చెప్పి సాక్షాత్ ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే కాకుండా 150,000 కోట్లకు పైగా అప్పులు, 1,50,000 కోట్లకు పైగా పన్నులు విధించి ఈ రోజు కూడా అప్పుల కోసం రాకులాడుతూ ఏ ఒక్క స్కీము సక్రమంగా చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి ఎన్నికల వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి చేసినటువంటి విధానమే ఈ ఎన్నికలకు అంటున్నారు. ఇక్కడ ఏదైతే పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ అక్కడ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు జడ్పీటీసీలు ఉండేవాళ్ళు. మరి అటువంటి ఎన్నికను వీళ్ళు ఛాలెంజ్ గా లేకపోతే ప్రకటించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా టెలికాన్ఫరెన్స్ జరిపే అధికారులతోటి లేకపోతే వాళ్ళ యొక్క నాయకులతోటి హుకుములు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. ఒక జడ్పీటీసీలో కూడా చిన్న జడ్పీటీసీ అండి, ఎందుకంటే పులివెందుల మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది, రోడ్ల మండలం 10,600 ఓట్లుంటే దాంట్లో గతంలో మనము ఈ యొక్క 2024 అసెంబ్లీ ఎన్నికలు కనుక బేరీజ్ వేసుకుంటే ఈ కూటమి 3 పార్టీలు కలిసి సాధించినటువంటి ఓట్లు కేవలం 2,000 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 6,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 15 బూత్లు ఉంటే 15 బూత్లో కూడా ప్రతి బూత్ దగ్గర కూడా కనీసం ప్రకారాన్ని 400 నుంచి 500 మందిని పక్క గ్రామాల నుంచి పక్క మండలం అనమాట, అంటే పులివెందులకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర మండలాలు ఇతర నియోజకవర్గాల నుంచి తరలించి దొంగ ఓట్లు వేయించారు. దాంట్లో మనం ఎవిడెన్స్ తోటి కూడా మా నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి పాపం. కేవలం 2 పోలింగ్ స్టేషన్లో మళ్ళీ రీపోలింగ్ జరుపుతామని చెప్పి ప్రకటించారు కదండి. ఇక్కడ లోపపు ఇష్టమైనటువంటి విధానం ఈ యొక్క ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, ప్రజాస్వామ్యయుతంగా మేము ఎన్నికల్లో జరిపామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అది ఎంత తప్పు అనేది ఇక్కడ అర్థం అవుతా ఉంది. ఎందుకంటే 2 బూతులకు వచ్చారు, కానీ ఇక్కడ 15 పోలింగ్ స్టేషన్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయి, రిగ్గింగ్ జరిగింది, మా యొక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బయటకు లాగారు. అట్లాగే ఒంటిమిట్టకు సంబంధించి కూడా చూస్తే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో రాయచోటికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎన్నికల నిబంధనలకు పాత్రేసి తన యొక్క అధికార దుర్వినియోగం పాల్పడి అధికారులు బెదిరించి ఏదైతే పోలింగ్ ఏజెంట్లను పోలీసులను అందరిని కూడా బెదిరింపులకు గురి చేసినటువంటి విధానం కూడా మనం చూస్తాం. అట్లాగే ఆ యొక్క కీలక నేతగా పులివెందుల్లో ఉన్నటువంటి మా యొక్క నేత స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తిప్పినటువంటి పరిస్థితి.
అట్లాగే పోయే ప్రవీణ్ గారి యొక్క ఆయన యొక్క విధానం కానీ ఆయన యొక్క వైఖరి వివాదాస్పదంగా మారింది, ఆయన యొక్క వ్యవహార శైలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు, ఆయనకే తెలియనటువంటి వింత ధోరణి ప్రవర్తించి అవాస్పాలైనటువంటి వ్యక్తిగా పోయే ప్రవీణ్ కుమార్ గారు యొక్క పోలీస్ శాఖకే మచ్చ తెచ్చారనేది మనం చేస్తాము. ఇక్కడ మా యొక్క డిమాండ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ కూడా నివేదించాం. ఖచ్చితంగా 15 పోలింగ్ స్టేషన్లో కూడా కేంద్ర బలగాలను పెట్టి స్థానిక పోలీసులు కాకుండా కేంద్ర బలగాలతోటి మరలా ఎన్నికలు జరిపించమని మా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తేనే మేము ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలోనే ఈ యొక్క ఎన్నికలను మేము అంగీకరిస్తాం తప్ప లేకపోతే ఎన్నికలు పూటకపు ఎన్నికలుగా ప్రకటిస్తాం. 2 పోలింగ్ బూత్లు కనుక మీరు ఎన్నికలు జరిపే దాన్ని బహిష్కరిస్తాం ఆ ఎన్నికల్ని అని చెప్పి మా నాయకులు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉందండి. ఇక్కడ ప్రమాదమే ప్రతి పోలింగ్ స్టేషన్ లో చూసాం, మహిళల ఓటర్ల పేర్లతోటి మగవాళ్ళు పురుషులు ఓట్లేయటం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడా చూసినటువంటి వైఖరి యొక్క పులివెందుల వేదికగా యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా జరిగిందనేది మనకు తెలుస్తా ఉంది. ఏదైనా సరే ఇప్పుడు వెంకటరమణ గారు మాట్లాడుతూ పులివెందుల మాచర్ల కుప్పం మాచర్ల ఇటువంటి ప్రదేశాల్లో వైసీపీ గతంలో చేసిందని చెప్పి అందుకని మేము ఏం చేసామని చెప్పి దూరంతో మాట్లాడారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక సంఘటన పొరపాటునో గ్రహపాటును ఎక్కడైనా జరిగినా అది జరిగింది అనిపించినా మనం దాన్ని సరి చేసుకొని ముందుకు పోయేటటువంటి విధానంతో పాలక పక్షం ఉండాలి. కానీ ఏదో ఒక సాకు చూపి కుంటి సాకు చూపి పులివెందు నీతులు చెప్పి మేము కూడా తప్పులు చేశాము, దానికి దీనికి చెల్లు అయిపోయిందని చెప్పేసి చెప్పేటటువంటి విధానం రామారావు గారు ఇంకా వెంకటరమణ గారిని తీసుకోలేదు, ఇంకా మాట్లాడలేదు అతను. ఎందుకంటే అతను మాట్లాడిందల్లా ఉప్పల్ లక్ష్మణ్ గారు తర్వాత గఫూర్ గారు మాత్రమే మాట్లాడారు. ఇద్దరు మాట్లాడారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్లు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షంగా ఖచ్చితంగా వాళ్ళు మేము గెలవాలనే తపన ఎవరికైనా ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి వచ్చు, ఎవరికైనా ఉంటుంది కదా. అలాంటి ప్రభుత్వంలోనే ఒక్క నిమిషం, అలాంటి ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలోనే మన ఏదైతే ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరి వల్ల ఆ గ్రామాలకు మేలు జరుగుతుంది, ఆ మండలాలకు మేలు జరుగుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కదా. ఎంత రిగ్గింగ్ జరిగినా ఎన్ని దొంగోట్లు పడ్డా కానీ ఉన్న బ్యాలెట్లో ఉన్న ఓట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. దానికి అంతకు సంబంధించి అయితే మీనింగ్ ఇంకా వేరే ఉండదు కదా. దాని పరిస్థితిలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎన్నికల అక్రమాలు జరిగినాయి అనేది మేము రుజువుతో సహా నిరూపించాం. అయితే ఎన్నికల కమిషన్ మీద అధికార పార్టీ ఏదైతే ప్రభుత్వం యొక్క ఒత్తిడి తీవ్రంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మేము రకరకాల కంప్లైంట్స్ అనేక అంశాల మీద ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ను అకారణంగా జంబ్లింగ్ చేశారండి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లకి మార్చి ఒక రకమైనటువంటి ప్రయోగం చేసి ఓటర్లను చల్లాచెదురు చేయడానికి అంశం. అట్లాగే గొడవలకు కారణమై అక్కడ ఓటర్లను భయభ్రాంతులు అవన్నీ ఖాళీ అయినప్పుడు అక్కడ దొంగ ఓటర్లను అధికారులను ప్రలోభ పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళకు తప్పుడు ఐడి కార్డులు సృష్టించి వీళ్ళు దొంగ ఓట్లు వేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పక్క మండలాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి కూడా విపరీతంగా గుర్తు తెలియనటువంటి వాళ్ళు అట్లాగే అక్కడ స్థానికంగా వాళ్ళు గుర్తించారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ ఒక వ్యక్తి, అట్లా మళ్ళీ అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఓటర్లు క్యూ లైన్ లో ఉంటే దాని అంతా కూడా మా యొక్క నాయకులు కానీ అక్కడ గమనించారు. అట్లాగే మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. ఇది ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. 11 గంటల వరకు కూడా మీడియాని అనుమతించలేదు ఎక్కడా కూడా. అట్లాగే వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క వీడియో షూటింగ్ కూడా చేయకుండా వీళ్ళు నిరోధించి ఈ యొక్క చిన్న ఎన్నిక దీని మీద వీళ్ళ యొక్క ప్రతీకార వాంఛ లేకపోతే వీళ్ళ యొక్క ప్రయోగం ఏ విధంగా అనేది వీళ్ళ అక్రమాలకు పరాకాష్ట ఎలా ఉంటుందనే దానికి తార్కాణంగా మనం చూసామండి. ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి ఇటువంటి చిన్న చిన్న ఎన్నికల్లో గెలుపోవటముల గురించి ఆలోచన చేసేటటువంటి ఇట్లాంటి విధానానికి వచ్చారంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు పోలీసు ఆంక్షలు, ఈ రోజు పోలీసులని దౌర్జన్యంగా పోలీసులు మా యొక్క నాయకుల కార్యకర్తల్ని తరిమి కొట్టి వాళ్ళు టిక్కింగ్ చేయడానికి సహకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదంతా కూడా ఎన్నికల కమిషన్. రైట్. రామారావు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇక బొల్ల వెంకటరమణ గారు
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జూమ్లో లైవ్లో ఉన్నాడు. వెంకటరమణ గారు, ఎస్ వెంకటరమణ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా చెప్పండి. మీకు? వినిపిస్తున్నాయి. యాస్, పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీ స్థానాలకు బైపోల్ ఎలక్షన్ జరిగిన నేపథ్యం ఉంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా రెండు సెంటర్లో రీపోలింగ్ కూడా జరిగింది. కానీ ఇటు మాత్రం వైసీపీ నాయకులు మాత్రం కేంద్ర బలగాలతోటి మాత్రం మళ్ళీ పోలింగ్ చేపియాలి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి, ఎందుకంటే ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఇదంతా చేశారని ఒక ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదంతా కాదు, జగన్ ఇలాకాలో ఓడిపోతాడనే భయంతో ఇలాంటివి వాదిస్తున్నారనేది ఖచ్చితంగా ఆల్రెడీ టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా దీన్ని లేవనెత్తారు. అంటే ఏంటి, ఓడిపోతామన్న భయం టీడీపీకి ఉందా, లేదు అంటే వైసీపీకి ఉందంటారా? నమస్తే అండి. మీకు ప్యానెల్లో పెద్దలు లక్ష్మణ్ గారికి, అట్లాగే గఫూర్ గారికి, వైసీపీ మిత్రులు రామారావు గారికి, అలాగే మరి స్వతంత్ర వీక్షకులకి, యాజమాన్యానికి నా నమస్కారాలు. ఓడిపోతామనే భయంతోటో లేకపోతే మేము ఓడిపోయామన్న భయంతోటో లేవండి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఆ భయంతో గగ్గోలు పెడుతున్నారు, కేకలు పెడుతున్నారు, గొడవ చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, మేము గెలుస్తున్నాం అనే కంటే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తున్నారు ఇందులో. ఇది ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే గత 3 దశాబ్దాలు పైబడి అక్కడ ఎలక్షన్ నిర్వహించలేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు చేయలేదండి? ఎందుకు చేయలేదు? ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు ఎన్ని నామినేషన్లు వచ్చినాయండి? మనం ఈ రోజు ఎలక్షన్ నిర్వహిస్తున్నాం అన్న కానీ ఎన్ని నామినేషన్లు వచ్చినాయండి? మరి ఎందుకు నామినేషన్లు రాలేదు అప్పుడు? ఎందుకు అన్ని ఎనానమస్లు అయినాయి? ఎందుకంటే వీళ్ళ అరాచకానికి, అకృత్యాలకి, వీళ్ళ యొక్క దాడులకి, వీళ్ళ యొక్క సంస్కృతికి, హత్యా రాజకీయాలకి భయపడిపోయి ప్రజలు ఎందుకులే మనకెందుకు, ఎవరైతే ఏంటి అని చెప్పేసి ఎవరో కూడా కనీసం నామినేషన్ వేయడానికి కూడా రాలేదు. మీరు గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన, వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే వచ్చినటువంటి స్థానిక ఎలక్షన్లో అసలు ఎంత భయభ్రాంతులు గురి చేశారండి. కనీసం నామినేషన్ వేయనిచ్చారండి ఎక్కడన్నా? నామినేషన్ వేయనిచ్చారా ఎక్కడన్నా? ఎంతమందికి తల్ల పగలగొట్టారు, ఎంతమంది లేడీస్ లోదుస్తుల్లో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు కూడా లాక్కుని పంపించిన రోజులు గుర్తులేవండి వీళ్ళకి. అట్లాగే మీరు ఇందాక మాచర్ల గురించి చెప్పారు. మాచర్లలో ఎంత అరాచకం జరిగింది. మరి బై ఎలక్షన్ చేశారు అసలు? కనీసం క్యాండిడేట్ నిలబడినిచ్చారు అక్కడ. అలాగే తిరుపతి ఎలక్షన్, బై ఎలక్షన్ ఉంది. దానికి ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు లేదు పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారు, లేకపోతే అక్కడ ఏదో పక్క మండలం నుంచి తీసుకొచ్చారు, అది ఇదని మాట్లాడుతున్నారు. సరే, అది పక్కన పెడదామండి ఒక నిమిషం. వీళ్ళు తిరుపతిలో పబ్లిక్ గా దొరికిపోయారు కదా. వీళ్ళు తమిళనాడు బోర్డర్లో ఉండేటటువంటి వాళ్ళ జనాలను తీసుకొచ్చి అసలు వాడి ఊరేదో తెలియదు, వాడి పేరేదో, నీ తండ్రి పేరేంట్రా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. అందులో ఓటర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు వేసిన వ్యక్తులు. వీళ్ళండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది, వీళ్ళండి ప్రజాస్వామ్యాన్ని బతికించేది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డ్యూటీ, విధి నిర్వహణలో వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఎవరినైనా సరే, అన్ని పార్టీల వాళ్ళని కూడా వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని కాదు, వైసీపీ పార్టీ అని కాదు, ఎవరినైనా సరే వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వాళ్ళని రానివ్వలేదు. అలాగే స్థానికేతరులను ఇప్పుడు ముందు రోజే పంపించేసిన జరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే అండి, వీళ్ళలో ఫేక్ ప్రచారం అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళది ఇప్పుడని కాదు, ప్రతిదానికి కూడా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లికి వందనం ఈయన చెప్పాడు. రామారావు గారు ఏమన్నారంటే, మేము చాలా మందికి ఇచ్చాం, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇవ్వట్లేదు. 67 లక్షల మందికి ఇచ్చామండి, వాళ్ళు 45 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం వేశారు. అట్లాగే ప్రతిదీ కూడా గ్యాస్ ప్రతి ఒక్కరికే పడ్డది సబ్సిడీ. వీళ్ళు ఏదేదో మాట్లాడేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పారంటే ఉచిత బస్సు జిల్లాల వరకు అని చెప్పారు ఆయన ప్రసంగాల్లో. అయితే తర్వాత మొత్తం స్టేట్కి అంతా వర్తింపజేశారు. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఉచిత బస్సు అనగానే మనకి ఏసీల్లోనూ లగ్జరీ బస్సులు, అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు అనేవి, అది ఆర్థిక పరంగా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అవి విధి విధానాలను ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేసిందో అవన్నీ కూడా మాక్సిమం ఇంప్లిమెంట్ అయినాయి. అన్నదాత సుఖీబాబా ఈయన అంటున్నాడండి, సెంట్రల్ గవర్నమెంట్ 7,000 ఇస్తే వీళ్ళు 6,000 జమ చేసి 13,000 వేశారు. ఈ రోజు 20,000 రూపాయలు సంవత్సరానికి వేస్తామని
ప్రామిస్ చేసాం. ఫస్ట్ 1 ఇయర్ అయిన వెంటనే ఇప్పుడు 7,000 రూపాయలు, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ జమ చేసి 7,000 వేయడం జరిగింది. ఈ సంవత్సరంలోనే 20,000 రూపాయలు ఖచ్చితంగా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు చూసారు, ఎక్కడ చూసినా రైతులు 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేయడం జరుగుతుంది. అసలు ఎక్కడైనా గత వైసీపీ ప్రభుత్వంలో అసలు రైతుకి ఎప్పుడు డబ్బులు వస్తాయి అనేది కూడా ఎవరైనా చెప్పగలిగారండి? ఇటువంటి ఎన్నో అరాచకాలు, ఎన్నో దాష్టికాలు చేసి ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు ఓడిపోయిన 11 సీట్లకు పరిమితం అయినా కానీ ఇంకా ఈ అబద్ధాలతోనే వండి వార్చి జనాల్ని ఒక విధంగా ఆ, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాలనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. అట్లాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గురించి చాలా అంటే అనకూడని పదజాలాలు, తర్వాత రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి తెలియజేయదలుచుకున్నామండి. ఎవరు ఎప్పుడు పోతారనేది ఎవరికీ తెలియదు. అయితే ఏదో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, లేదు చంద్రబాబు నాయుడు గారు కృష్ణారామ అని కూర్చోక ఇటువంటి పనులు చేస్తుంటే నరకానికి వెళ్తారు. అసలు అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకునే అంత ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిని పట్టుకుని ఈయన కంటే హెల్తీగా ఉన్నారండి. ఈయన వంగి కొబ్బరికాయ కొట్టలేడు. ఈయన చెప్తున్నాడు ఈయన ఎన్ని రోజులు బతుకుతాడు ఎవరికీ తెలియదు. వీళ్ళ తాత పరిస్థితి ఏమైంది, వీళ్ళ నాన్నగారు ఏమైనా కూడా తెలిసి కూడా ఇలా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఎవరు ఎంతకాలం బతుకుతారనేది భగవంతుడు నిర్ణయిస్తాడు తప్పించి జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొక వ్యక్తో నిర్ణయించేది కాదు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీ తోటి 94% స్ట్రైక్ రేట్ తోటి మరి 164 సీట్లు ఇచ్చి ఈ రోజు గెలిపిస్తే వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం, ఎందుకంటే ఓడిపోతున్నాం అనే ఒకే అక్కస్తోటి ఈ రోజు సెంట్రల్ అంటే ఇవి జరగనివని తెలుసు వాళ్ళకి. సెంట్రల్ పారామిలిటరీ వాళ్ళతోటి ఫోర్స్ తోటి ఇక్కడ జరిపించడం అనేది జరగదు అని తెలిసి ఈ రోజు అక్కడ జరిగిపోయింది ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి మొన్న 164 సీట్లు వచ్చినప్పుడేమో ఈవీఎంలో ట్యాంపరింగ్ అన్నారు, ఈ రోజు వస్తున్నప్పుడేమో దౌర్జన్యం చేశారన్నారు. ఈ రోజు ఇంత ఓట్ బ్యాంక్ అంటే ఇంత ఓటు పర్సంటేజ్ పెరిగిందంటే 80+% ఉందంటే ఈ రోజు ఏ విధంగా ప్రజాస్వామ్యం బ్రతికింది కాబట్టి 80% పైన అయిందండి. అక్కడ భయభ్రాంతులు గురి చేసి ఒకవేళ వైసీపీ వాళ్ళని రానివ్వకుండా, వేరే వాళ్ళని రానివ్వకుండా, అంటే ఎవరిని ఓటేయనివ్వకుండా ఓన్లీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేసింది, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఓటేయలేదు, ఓన్లీ వీళ్ళు మాత్రమే వేసుకున్నారని అంటే 80+% ఎలా వస్తుందండి? ఇది ఎలా సాధ్యం చెప్పండి? పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానీ నిష్పక్షపాతంగా జరిగిన తర్వాత వీళ్ళు ఓడిపోతున్నామని తెలిసి నా సందర్భంలో వీళ్ళ ముందు నుంచి తెలుసు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. 3 దశాబ్దాల పైన అక్కడ ఎలక్షన్ జరగలేదు. అటువంటి సందర్భంలో ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పులివెందల పులి అని చెప్పుకునే పులకేసిని ఖచ్చితంగా ఓడించాలనే దృక్పథంతో వాళ్ళ ముందుకు రావడంతో వీళ్ళ భయభ్రాంతులు గురయ్యి ఈ రోజు లేనిపోని ఫేక్ న్యూస్లన్నీ వీళ్ళకి అందరికి అలవాటండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ఫేక్, ఇప్పుడు కూడా అదే ఫేక్ లో బతుకుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఈ అబద్ధాల్లో బతికిన వాళ్ళు ఎవరో కూడా నిజాలు తెలుసుకోకపోతే ఇంకా ప్రజలు శాశ్వతంగా వీళ్ళ అధికారం దూరంగానే ఉంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అటువంటిది ఈ రోజు పులివెందల్లో ఖచ్చితంగా 2-3 వేల మెజారిటీ తోటి ఖచ్చితంగా గెలవబోతున్నాం. అలాగే ఒంటిమిట్లో కూడా ఇంకా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. ఇది 100%. ఎందుకంటే ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఆవిడికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ కానివ్వండి, బీటెక్ రవి గారికి ఇమేజ్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ యొక్క జనాల్లో చైతన్యం వచ్చింది. ఈ రోజు ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం వచ్చింది, మనం కూడా మార్చుకోవాలనే దృక్పథంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి మార్పు రావాలని ఈ రోజు జెడ్పీటీసీ ఎలక్షన్ తోటే పులివెందుల్లో మార్పు మొదలవుతుంది. అక్కడ ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో, అట్లాగే అవినాష్ రెడ్డి గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కానివ్వండి ఇవన్నీ చూసాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన రైట్ వెంకటరమణ గారు, నేను మళ్ళీ వస్తా. పిక్కాక్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. లక్ష్మణ్ గారు 9494738749 సార్. లక్ష్మణ్ గారు మళ్ళీ చెప్తుంది. అలాగే లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట ఇక ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయినాయి, రీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, రేపే రిజల్ట్స్లో అక్కడి జనం ఓట్లతోటి ఎవరిని ఎన్నుకోవాలి అనేది మాత్రం ఉంది. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు అంటే మన వెంకటరమణ గారు చెప్పినట్టు మూడు దశాబ్దాల పాటు అక్కడ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంటే జనంలో కొంత మార్పు వచ్చిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఒక భయం వదిలిపెట్టి అంటే ఏకగ్రీవమైనవన్నీ వదిలిపెట్టేసి ఖచ్చితంగా నేను కూడా పోటీ చేయాలనే భావం వాళ్ళు కలిగిందని అనుకోవచ్చా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం ఏంటంటే ఆయన మీద భక్తి భయం రెండు ఉండేవి. అంటే కొంతమంది భక్తితో ఉండేవాళ్ళు, అంటే ఆయన వల్ల సహాయం పొందిన వాళ్ళు, కొంతమంది మనకెందుకు ఈ గొడవలన్నీ, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే మనం ఇబ్బంది పడతామని భయంతో ఉండేవాళ్ళు. ఇద్దరు ఓట్లు వేసేవాళ్ళు, ఇద్దరు అభ్యంతరాలు చెప్పేవాళ్ళు. అలాగే ఎవరైనా నామినేషన్లు వేసినా వాళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రమే నామినేషన్లు వేస్తారు, మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు. అలా జరిగేటివి తప్ప లోకల్ బాడీస్లో ఏమి వాళ్ళను వ్యతిరేకించి ఎప్పుడో అప్పుడప్పుడు ఏంటంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ లో చేరి కొంచెము ఆయనకు అభిప్రాయ భేదాలు కాంగ్రెస్ కు ఆయనకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం వాళ్ళని సపోర్ట్ చేశాడు, తను కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని. అందుకని బిఎన్ రెడ్డి అనే తెలుగుదేశం ఎంపీ గెలిచాడు అక్కడ. ఆ వాతావరణం అప్పట్లో ఉండేది. ఒక్కసారి జనతా పార్టీ కూడా సపోర్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి. కారులో కూర్చొని ప్రచారం చేశాడు జనతా పార్టీ ఓటేమని చెప్పి. పివిఎస్ మూర్తి అని జనతా పార్టీ ఎంపీగా పోటీ చేశాడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. అలాంటి వాతావరణం నుంచి అది పూర్తిగా వాళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎవరి ఆటలు సాగవంటే ఎవరు ముందుకు రారు, ధైర్యం చేసి వచ్చి మనకు ఎందుకు గొడవలు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్కసారిగా తెలుగుదేశం సరే అధికారంలో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ధైర్యం చేశారు. ధైర్యం చేసి అడుగు ముందుకేసి చూడు మా అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఇంకా సరే మామూలుగా రాజకీయాలు ఎలా ఉంటాయి, పక్కన వర్గ వాళ్ళు దొంగ ఓటలు అందరూ వస్తారు. ఇప్పుడు రాయచోటిలో ఒకసారి భయ ఎన్నికలు జరిగితే మీరు నమ్మరు, రాయచోటిలో ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నాడు సీఎంగా, మొత్తం ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు భయపడిపోయి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తే. అప్పుడు ఏం చేశారు తెలుసా, 10,000 మంది ఒకరిద్దరు కాదు లారీలలో ఓటర్లను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాయచోటిలోకి రప్పించి మగవాళ్ళకు కూడా బురకాలు వేసి, అక్కడ ముస్లింస్ ఓట్లు ఎక్కువ ఉంటాయి రాయచోటిలో, మగవాళ్ళకు కూడా బురకాలు తగిలిచ్చేసి పుట్టించి పోలింగ్ కేంద్రాల్లో రాయచోటి టౌన్ లో, మళ్ళా పల్లెలో కాదు టౌన్ విషయం చెప్తున్నా, ఓట్లు వేసుకున్నారు, గెలిచారు. కాంగ్రెస్ గెలిచింది, రాజశేఖర రెడ్డి మంచిగా గెలిచాడు, తెలుగుదేశం పాలకొండాడు ఓడిపోయాడు. అలా ఉంటది అక్కడ. మళ్ళీ అంత పోలీస్ బందోబస్తు ఉన్నా, విపరీతంగా చెక్ పోస్టులు పెట్టినా కూడా ఎలా వచ్చారు మరి వాళ్ళందరూ అక్కడికి? 10,000 మంది, ఒకరిద్దరు కాదు 10,000. నేను అక్కడ ప్రత్యక్షంగా చూసి వార్తలు రాసిన వ్యక్తిగా చెప్తున్నా. అందువల్ల ఏంటి, ఇక్కడ అంత కెపాసిటీ అక్కడ వాళ్ళకు ఉండేది. జిల్లాలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇన్వాల్వ్ అవుతారు, అన్ని ఎన్నికల్లో అవుతారు, డామినేటింగ్ గా ప్రయత్నం చేస్తారు. మామూలుగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆ జిల్లా రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ నోటవరు, మిగతా వాళ్ళు ఎవరిని పైకి రానివ్వరు. ఏమన్నా రిజర్వేషన్లో రేపు 33% మహిళలకి బీసీల రిజర్వేషన్ ఏమైనా వస్తే తప్ప, మీరు నమ్మరు, 62% బీసీలు ఉన్న పొద్దుటూరు నియోజకవర్గంలో ఇటు తెలుగుదేశం కానీ అటు కాంగ్రెస్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ ఈ రోజు కూడా బీసీకి టికెట్ అక్కడ ఇవ్వలేదు అసెంబ్లీకి.
Yes. బీసీకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు? అమ్మ వాళ్ళు రెడ్డి సమాజం ఎవరికైనా పెడతారు, మనం అది ఆయన్ని పెట్టాలని పెడతారు తెలుగుదేశంలో. అరే మనమన్నా ఇద్దామని, లేదా ఇస్తే ఓడిపోతాడు, దాని ప్రభావం పార్లమెంట్ మీద పడుతుంది, ఈ చెప్తారు ఆర్గ్యుమెంట్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఎన్నికను ఇంత ఇంపార్టెంట్ గా తీసుకొని, అంటే మన ఒంటిమిట గురించి అదే పెద్దగా మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు. Only పులివెందుల పులివెందుల, అనేది yes. ఫేమస్. Yes. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నేను, తెలుగుదేశం వాళ్ళ మీద పెద్ద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది అని. మరి అయినా కూడా 75% పోలింగ్ నిన్నయింది. ఇవాళ కూడా బై ఎలక్షన్స్ లో కూడా 16 అయింది. ఇంకా నేను సరిగ్గా చూడలేదు, అవును. మధ్యాహ్నం వేరే అనధికారికంగా. అవును. మరి ఈ ఓటర్లందరూ తెలుగుదేశానికి వేసింటారని ఎట్లా చెప్పగలుగుతాము? వాళ్ళలో భయం ఉంది కదా, భక్తి ఉంది కదా. ఇందాక చెప్పిన కదా, భయము భక్తి రెండు ఉన్నాయి. ఒక మనిషికి రెండు ఉంటాయండి, భయమార్ భక్తి. ప్రతి కుటుంబంలో అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి సహాయం పొందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళంత సులభంగా ఆ యొక్క అభిమానాన్ని వదులుకోరు. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గెలవగలిగాడు. రైట్. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేశారా? కాదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లేశారు. అందుకనే ఆయన వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకున్నాడు, వాళ్ళ నాన్న పేరుతో పార్టీ పెట్టుకున్నాడు. రైట్. జగన్మోహన్ రెడ్డి పేరు మీద వెళ్ళమని చూద్దాం, ఒక ఫోటో తీసి. అసంభవం. అందువలన ఇక్కడ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు బహిష్కరించారు ఈరోజు, కానీ ఏమో ఓటర్లు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరు కొట్టేశారు చెప్పలేం కదా. సరే, దొంగ ఓట్లు ఎవరేశారు అంటే, ఇప్పుడు దొంగ ఓట్లు కూడా మనకు ఐడెంటిఫై అయిన పర్సన్స్ ను టీవీలలో చూపించారు, కానీ మిగతా వాళ్ళందరూ పులివెందుల వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎవరికి ఓటేసినట్టు అదంతా కూడా రేపు మధ్యాహ్నం మనకు తెలిసిపోతుంది. కానీ ఏది ఏమైనా వాళ్ళు దౌర్జన్యాలు చేసి వేసుకున్నాం కాబట్టి మేము వేసుకుంటామని, ఇప్పుడు వీళ్ళు వేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే మేము వేసుకుంటామని, కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో గఫూర్ గారు చెప్పినట్టు మంచి పద్ధతి కానే కాదు. రైట్. గఫూర్ గారు చెప్పండి సార్. ఎస్, ఇప్పుడు పులివెందుల లోపల గతంలో నుండి చూస్తే ఏదైతే 3 దశాబ్దాలుగా వాస్తవానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టినా, లేకుంటే వారితోటి నామినేషన్ వేయించినా కానీ ఒకే ఒక్క వ్యక్తి, అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన వ్యక్తులే మాత్రమే గెలిచారు. ఇప్పుడు కూడా లక్ష్మణ్ గారు చెప్పినట్టు జగన్ ఫేస్తో కాదు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు అభివృద్ధి కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు చేసినటువంటి సహాయానికి కావచ్చు, వారు ఓట్లేస్తున్నారు. ఒకరి భయమార్ భక్తి రెండు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన 2 లక్షణాలు కాబట్టి ఆ 2 కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఊళ్ళో అలానే నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం తిరగబడుతుంది. ఎందుకంటే పులివెందుల అంటేనే ఒక కంచుకోట, అది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మాత్రం అక్కడ టీడీపీతో పాటు మిగతా నామినేషన్లు కూడా పడ్డాయి. కాకుంటే ఇక్కడ ఎవరికి ఓటేశారని మాత్రం గోప్యంగా ఉంది. ఎందుకంటే ప్రజలు రేపు మధ్యాహ్నం ఎవరికి పట్టం కట్టారనేది బహిర్గతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మార్పు మాత్రం దిశగా పయనిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు నేను మీకు అంటే ప్రజలందరూ ఆ వైపుగా సాగుతున్నారా లేదా అనేటువంటిది రేపు మధ్యాహ్నం తెలుస్తుందండి. అయితే జనరల్ ట్రెండ్స్ బట్టి ఇప్పుడు రామారావు గారు ఏమంటున్నారు, పోలింగ్ ఏజెంట్స్ లేకుండా పోయినారు, అట్లాగే మా వాళ్ళను ఉండనివ్వలేదు, వాళ్ళు 400 మంది 300 మంది పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఇది ఏం వ్యక్తం చేస్తుంది? పోలింగ్ ఆర్గనైజేషన్ యొక్క వీక్నెస్. ఇప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోటీ చేసే చోట్ల మాకేం పెద్ద జనం ఉండరు, క్యాడర్ ఉండరు, కానీ ఏజెంట్లు పట్టుదలతో కూర్చుంటారు లాస్ట్ మినిట్ వరకు. లాస్ట్లో సంతకం చేసి కానీ బయటికి రారు. ఒకవేళ ఘర్షణ జరిగి లాక్కోవడానికి పోతే ఎదురు నిలుస్తారు, ఎంత గలాటన్నా కానీ. అంటే ఆ రకమైనటువంటి క్యాడర్ పటుత్వము వైసీపీ కోల్పోయింది. ఆ తర్వాత క్యాడర్ బయట నిలబడి మా పార్టీని కాపాడుకోవాలా, మా క్యాండిడేట్ని కాపాడుకోవాలా అనేటువంటి ఆ పటుత్వం లేదు. కాబట్టే తెలుగుదేశం వాళ్ళు బయట ఉన్నారు, వైసీపీ వాళ్ళు లేకుండా పోయినారు. ఇది కనపడుతున్న విషయం. రేపు మధ్యాహ్నం తెలుస్తుంది కాబట్టి అది దాని పరిణామం ఏమిటి మనం చూడొచ్చు. ఇక పోతే రాజమౌళి గారు, ఇక్కడ చాలా హాస్యాస్పదమైన విషయం ఏమంటే, ఇది ఉప ఎన్నిక. ఇప్పుడు రేపు మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ పోతాం మనం. ఇంకో 6 నెలల్లో సంవత్సరంలోకి వెళ్ళినా మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్. ఇప్పుడు ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీనే. ఈ ఒక్క చోట టీడీపీ గెలిచినా జిల్లా పరిషత్ చైర్మనే మారడు. వైసీపీ జిల్లా పరిషత్ చైర్మనే ఉంటాడు.
కానీ ఏమిటి ఇంత తీవ్రత ఎందుకు వచ్చింది అంటే కానీ- రాజకీయ ఆధిపత్యం. ఎస్, ఇది ప్రెస్టేజ్ ఏది ఇష్యూ. ఏమైనా ఏం సార్, ఇది రెండు పార్టీల ప్రెస్టేజ్ ఇష్యూ అంటున్నా. yes. రాజకీయ ఆధిపత్యం కోసం సాగినటువంటి పోరాటం. ఏది ఏమైనా కబ్జా చేసుకోవాలనేటువంటి టీడీపీ నిలబెట్టుకోవాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినారు, కానీ అది అంత సఫలమైనది కనపడటం లేదు. ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా పాయింట్ అంతా ఏమంటే, ఇవేమి రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఎలక్షన్లు కాదు, జిల్లాను ప్రభావితం చేసే ఎలక్షన్లు కాదు. ఇంత సీరియస్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ రెండు పార్టీలు ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని మన జోబులో పెట్టుకోవాలనే ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా సరే కొల్లగొట్టాలని మనం ఆధిపత్యంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. టీడీపీ గెలిస్తే రాజకీయాల్లో మార్పులు వస్తాయండి. ఎస్, అది 100%. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. జగన్మోహన్ రెడ్డి అన్ని బై ఎలక్షన్స్లో ఇంతకుముందు గెలిచినాడు కాబట్టి ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద ఎత్తున ఓటేసినారు. పులివెందులో ఓడిపోతే ఇక అయిపోయింది, నాకు ప్రజాకర్షణ లేదు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పోతుంది. దానివల్ల వైసీపీకి మాత్రం రైట్ పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. రైట్ వెంకటరమణ గారు. మధ్యాహ్నం తెలిసిపోతుంది. రైట్ వెంకటరమణ గారు, రాజమౌళి పులివెందలలో ఒంటిమిట్టలో జడ్పీటీ స్థానాలకు మొత్తం మీద పట్టం కట్టినటువంటి టీడీపీ పార్టీ గెలిచి ధీమ సాటుతుంది అనుకుంటున్నారా? లేదు అంటే అక్కడ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ప్రభావం ఇంకా పడుతుందని అనిపిస్తుందా? లేదండి, ఎందుకంటే ఖచ్చితంగా 100% గెలుస్తున్నామండి. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభావం మీరు అన్నట్టు కొంత మేరకు 2019 వరకు ఉంది. ఎప్పుడైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడో అప్పుడు టోటల్ గా జనాలకి ఇతని మీద ఒక హోప్ ఉండేది, చాలా హైప్ ఉండేది ఆ టైంలో. సో 19 నుంచి 24 మధ్యలో ఇతను చేసినటువంటి పరిపాలనకి మొత్తం టోటల్ గా అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి అభిమానం కూడా ఇంకా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే ఈయన ఇంతకంటే ఎక్కువ చేయలేడు, ఇతను మనం నమ్ముకుంటే మనకి ఏమీ కాదు అనే పరిస్థితికి వచ్చేసారండి. ఎందుకంటే కనీసం ఈ రోజు మీరు చూసుంటారు, ఆయన ప్రెస్ మీట్ లో పేపర్ పెట్టుకునే పేపర్లోనే ఆ ఊరి పేర్లు కూడా గుర్తులేవండి ఆయనకి. ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయ్యి ఉండి సార్లు అక్కడ ఎంపీగా పోటీ చేసి స్థానిక మనిషి అయ్యుండి నోటి మాటతో చెప్పగలం, వాళ్ళు మనం బ్రెయిన్ తోటి జస్ట్ ఒక ఇదితోటి చెప్పగలగాలి. అటువంటిది పేపర్ పెట్టుకుని అన్ని చదవడం కూడా చాలా తప్పుగా, చాలా కష్టంగా. ఇటువంటి నాయకుడు అనేవాడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉండడం చాలా దురదృష్టం అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఈరోజు స్థానిక సంస్థల్లో అంటే ఇది చాలా చిన్నదే అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఎవరైనా సరే ఒక ఎలక్షన్ అంటే ఒక ఎన్నిక అనేది ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్న ఎలక్షన్ అయినా సరే, సర్పంచ్ కానివ్వండి, వార్డు మెంబర్ దగ్గర నుంచి కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఏదైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం గెలవాలని అనుకోవడం తప్పులేదు. ఈ రోజు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా కొన్ని వేల ఓట్ల మెజారిటీ తోటే మేము గెలవబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రేపు మధ్యాహ్నానికల్లా రివీల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 2000 పైచీలకు ఓట్లతో మేము ఖచ్చితంగా ఈ రోజు పులివెందుల గెలవబోతున్నాం అండి, కొడుతున్నాం. ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీ స్థానాలకు గాను బైపోల్ ఎలక్షన్లో రీపోలింగ్తో పాటు పోలింగ్ కూడా జరిగిన నేపథ్యం ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 2 ఫలితాలు అంటే 2 జడ్పీటీసీ ఫలితాలకు వెలువడనుంది. ఎవరి ఓటమి ఎవరు గెలుపు, ఈ రెండిట్లలో ప్రజలు ఎవరికి పట్టం కడుతున్నారు. ఏదైనా గెలుపు ఓటంలోనే సహజమే, కానీ లోకల్ ప్రజలంతా కూడా బాగుండాలి. ఏదైనా తన మండలాలు తన గ్రామాలు బాగుపడే రీతిగా ప్రజల వద్దకు పాలన కూడా చేరాలని స్వతంత్ర న్యూస్ ఆశిస్తుంది. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ఉప్ప లక్ష్మణ్ గారికి, బొల్ల వెంకటరమణ గారికి, అదేవిధంగా బొట్ల రామారావు గారికి, గఫూర్ గారికి, ఎంఏ గఫూర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.